నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణలో 10కి పైగా స్థానాల్ని కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, అలాగే చాలామంది ఎమ్మెల్సీలు బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారట. అంటే మళ్ళీ కేంద్రంలో మోడీ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆశపడుతున్నారు. వస్తే వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు గెస్ చేస్తున్నారు. అయితే మనతో పాటు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ అంశాల్ని ఆయనతో చిట్‌చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం సార్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలామంది మీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారంట. జనరల్‌గా మనం చూస్తే అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి. ఆ టాక్ అయితే ఉంది. నిజంగా కాంగ్రెస్ వైపుకి వెళ్ళబోతున్నారా? బీజేపీ తో టచ్‌లో ఉన్నారా? 12 మంది ఎమ్మెల్యేలు, 20 వరకు ఎమ్మెల్సీలు ఉన్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. జనరల్‌గా బీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళు చాలా సీనియర్ ఎక్స్‌పీరియన్స్ పాలిటీషియన్స్. వేరు వేరు పార్టీలలోకెళ్ళి జాయిన్ అయ్యి అదొక జాయినింగ్ పార్టీ లెక్క మారింది. వాళ్ళు మొదటి నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా టీఆర్ఎస్‌తోని పనిచేసినోళ్ళు కానీ, ఆ టోటల్ కేసీఆర్ నాయకత్వం కిందన పనిచేసిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఈ క్రమంలో ఏమవుతురంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళకి ఎత్తుగడలు, రాజకీయ ఇన్ఫర్మేషను, రేపు జరగబోయేది నువ్వు నేను చెప్తే వినరు వాళ్ళు. మెజారిటీ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్కి పోయి రేవంత్ రెడ్డి ఎంబడి రేవంత్ రెడ్డి నాయకత్వం కింద పనిచేయడానికి ఇష్టపడరు. వాళ్ళందరూ రేవంత్ కన్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు సీనియర్ లీడర్సు. వాళ్ళు కూడా 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచిన నాయకత్వం ఉంది. వాళ్ళందరి దృష్టి కూడా సెంటర్లో బీజేపీ వస్తుంది కాబట్టి, రేపు ఫ్యూచర్లో కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది కాబట్టి ఇక్కడ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయని ఆలోచించిన మాట వాస్తవమే. ఈ నంబర్ గేమ్ అంటారా, ఇది పార్టీలో ఒక డిసిప్లిన్ కార్యకర్తగా నంబర్లు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తే అది మనము రాకముందే మీడియాలో లీక్ చేసినాం అనుకో, అది కొంచెం మనం వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపించారు. మీరు చెప్పిన దాంట్లో సత్యం మాత్రం ఉన్నమాట వాస్తవం. అంటే ఎందుకు బీజేపీ వైపు రావాలని ఆసక్తి చూపుతున్నారు వాళ్ళు? కాంగ్రెస్‌ను కాదని. అంటే ఏం ఫ్యూచర్ ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏదో మంత్రి పదవినో, చైర్మన్ పదవిలో వస్తాయి. బీఆర్ఎస్‌లో అదే బీజేపీలో వస్తే ఏమొస్తాయి? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నది 39, మేమున్నాము 8. సపోజ్ అజ్యూమ్ యూ థింక్ అబౌట్ దిస్ వే. సపోజ్ 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చినాను, మేమెంత అవుతాం? 28 అవుతాం. 28 ప్లస్ తక్కినాన్ని కలిస్తే దగ్గర దగ్గర 47 అవుతాయి. ఆ ఏ పార్టీలోకి వెళ్ళి 5-6 అటు ఇటు అయినా ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది కదా. అవును. బీజేపీకి పోయే నష్టం ఏం లేదు. అవును. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ప్లస్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఉన్నోళ్ళు సీనియర్లు కాబట్టి ఆలోచిస్తారని నా ఆలోచన. ఓకే. అలా ఆలోచించి ఇటువైపు మాట్లాడుతుంటారంటారు. మాట్లాడుకున్న ఈ విషయాలు మీడియాలో చెప్తే మంచి పద్ధత. వాళ్ళకు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, 30-40 ఏళ్ళు రాజకీయాలలో ఉన్నవాళ్ళు, ఏ కారణాల వల్ల వాళ్ళకి అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితి ఉందనే కవిత, కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్దామంటే కేసీఆర్ వద్దు, అలాంటిది పెట్టుకోవద్దు అంటున్నారంట. అందులో వాస్తవం ఉందా? లేకపోతే ఎందుకు అలా ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరు? బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటుందని మీకెవరు చెప్పారు? కవిత, కేటీఆర్ ఆసక్తి చూపుతున్నారు, కేసీఆర్ వద్దంటున్నారంట. మీడియా చూపిస్తుంది. బీజేపీ ఎక్కడ చూపించింది? నాకు చూపి. మా పార్టీలో ఎవరన్నా కార్యకర్త కానీ, లీడర్ కానీ, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అనుభవం గల ఉంటే తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం. వాళ్ళు మాతో టచ్లో ఉన్న మాట వీళ్ళు అంటున్నారు అలా బీజేపీతో వాళ్ళ భయానికి మీ కారణం కాదు కదా. వాళ్ళు భయపడుతున్నారు, ధైర్యంగా ఉన్నారు. అది మీడియా మీరు చెప్పాలి, మేమెట్లా చెప్తాం? అంటే బీజేపీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నారంట వాళ్ళిద్దరు. కేసీఆర్ అయితే కాదు. మేము ఆల్రెడీ 12 నుంచి 10 స్థానాలు ఇప్పుడు స్వీప్ చేస్తాం. లాస్ట్ టైం ఏం లేనప్పుడే 4 ఎంపీలు గెలిచినాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అంత పెద్ద వేవ్ ఉండగా వాళ్ళ అవసరం మాకెందుకుంది? ఉంటుందా?
వాళ్ళ ఎమ్మెల్యేలే ఇక్కడ వస్తాను చూస్తుంటుంటే వాళ్ళతో పెట్టుకొని మేము చేయగలిగింది ఏముంది? ఓకే. అయినప్పటికీ అది హైకమాండ్ చేయాల్సిన పాలసీ. నేను వ్యక్తిగతంగా చెప్పలేను. వారు హైకమాండ్‌లో ఏం మాట్లాడుతుండ్రు, ఏం చేస్తుర్రు అన్నది అది తెలియని విషయాన్ని మీడియాలో చెప్పడం ధర్మం కాదు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ కేసుల్ని తిరగదోడుతున్నారు. అప్పట్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కాపాడింది వాళ్ళని. చాలా చూసాం అప్పట్లో. కేసులు అయ్యేవి. అకున్ సబర్వాల్ కూడా అసలు ఆ విచారణ కూడా ముందుకు సాగలేదు. చాలా ప్రూఫ్‌లున్నాయి. దాన్నంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి తవ్వి తీస్తున్నారు. అంటే ఆయన టార్గెట్ ఎవరు అని. అప్పట్లో గోవాకెళ్ళడం కేటీఆర్ గూడా, ఆ సినిమా యాక్టర్లతో గూడా పుకార్లు రావడం రకుల్ ప్రీత్ సింగ్‌తో. అసలు ఆ వ్యవహారం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిపై ఎందుకు దృష్టి పెట్టారనుకుంటున్నారు? ఈ గోరంత దాన్ని కొండంత చేసుడు ఎందుకయ్యా? ఆ డ్రగ్స్ అలవాటు పడ్డోళ్ళు అసలు మనుషులలో జమనే కాదు. అందులో కేటీఆర్‌కి ఉన్నదని చెప్పి వాళ్ళ పార్టీలో మొన్నటిదాకా పనిచేసిన హనుమంతరావు 2, 3 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేనే విన్నా. ఓకే. అందులో ఉన్నమాట వాస్తవమే. దానికి ఇన్ని రోజులు ఆలోచించి రేవంత్ రెడ్డి ఈ డ్రగ్గే పెద్ద ఈ ప్రజలకు చైతన్యం చేసే పని లెక్క కాదు. ఎవడెవడు దొంగతనం చేసి డ్రగ్గులు తీసుకొచ్చి లోపల నూకేసేందుకు 24 గంటలు టైం చాలు. దానికి రోజు మీడియాలో మాట్లాడేంది, ఆయనను చూపించుడేంది, ఆయన నేను కాదనుడేంది, ఇక మళ్ళీ ఊరికోరు ఛాలెంజ్లు చేసుకుంటేంది. ఇదంతా అవసరమా? తెలంగాణ ప్రజలకి ఈ సమస్య ముఖ్యమా వాళ్ళకు? వాళ్ళ నిజ జీవితంలో ఏం కావాలి? ఇవాళకి ఎడ్యుకేషన్ పిల్లలకు నిజంగా చాలా కష్టం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రగ్స్ వాళ్ళని కొంచెం కాపాడింది అనుకోవచ్చా? వాళ్ళే నడిపిర్రు డ్రగ్స్ వాళ్ళను. కాపాడేదేముంది ఇంకా? డ్రగ్గులు వ్యాపారాలే వాళ్ళు చేసిర్రు, డ్రగ్గులే వాళ్ళు తీసుకుంటారు అనే అభియోగం ఉంది కదా. ఇంకా కాపాడేదేముంది? వాళ్ళని వాళ్ళు కాపాడుకోరా? వాళ్ళని ఇంకో ప్రభుత్వం వచ్చి కాపాడాలనా? అట్లా ఒకటొకటి చదివితే 150 ఉన్నాయి. అందులో ఈ డ్రగ్ ఒకటి. ల్యాండ్ స్కాములు లేవా? ఇవాళ ల్యాండ్ స్కాములు లేవా? ఎడ్యుకేషన్ స్కామ్ లేదా? ఉస్కే స్కామ్ లేదా? అలాంటిదే ఈ డ్రగ్స్ ఇరిగేషన్ స్కామ్ లేదా? ఓకే. అలాంటిదే ఈ డ్రగ్స్ ఈ స్కామ్. డ్రగ్స్ ఒకటి. ఓకే. ఇది ఒక్కదాన్ని పట్టుకునేందుకు రేవంత్ రెడ్డి గారు నిజంగా చేయాలంటే ఇవన్నిటికీ తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఆయన కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను రివెంజ్ని తీసుకోను, నేను అందరినీ కలుపుకొని తీసుకుపోతాను. ఇది రివెంజ్ కాదయా. ప్రజల సొమ్ములు చేసిన దొంగలను ప్రభుత్వం పట్టుకోవాల్సింది అవసరం ఉంది. అది ఓకే. నీ వ్యక్తిగత రివెంజ్ ఎవరికి అవసరం లేదు. ఇది అంటే ఈ డ్రగ్ కేసు టాలీవుడ్ యాక్టర్లంతా ఈ డ్రగ్ కేసులో ఉండడం, అసలు ఆ కేసు ముందుకు జరగకపోవడం, మళ్ళీ ఇప్పుడు తవ్వి తీయడాన్ని ఎలా చూడాలంటారు? అవునబ్బా. కమిషనర్గా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు సీరియస్గా మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంది ఇది అని వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. అవునబ్బా. ఇండస్ట్రీలో అందరూ డ్రగ్గులు తీసుకుంటూనే ఉంటారని కాదు. ఉదాహరణకు నా మిత్రుడు ఉన్నాడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయనకి ఏ అలవాటు లేదు. మరి అందరు సినిమా యాక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా డైరెక్టర్లు అట్లనే ఉంటాడని కాదు. కాకపోతే ప్రతి దాంట్లో కొంత ఉన్నమాట వాస్తవమే. కాకపోతే అది గ్లామరస్ ఫీల్డ్. అందులో ఉంటే అది ప్రభుత్వం ఒక చిన్న సమస్య, దాన్ని డిబేట్ చేసేటంత అవసరం ఉందా నేను అంటే అనేది. మీ పార్టీ నేతలు కూడా అప్పుడు చెప్పారు, పొలిటికల్ సినిమా యాక్టర్లే కాదు రాజకీయ నాయకులు కూడా డ్రగ్ తీసుకుంటున్నారు, దానికి బలమైన కారణం ఉంది, గ్లామర్ పెరిగిద్ది అని, గ్లామర్గా హీరోలా కనిపించాలని తింటున్నారన్నట్టు మీ పార్టీ నేతలే చెప్పారు అప్పట్లో. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళేమో సత్య హరిశ్చంద్రులు, సినిమా యాక్టర్లు ఏమో దొంగలు, లేకపోతే ప్రజలేమో అదన్నాడు. సమాజంలో ఉండే చీడపురుగులు అన్ని సెక్షన్లలో ఉన్నమాట వాస్తవమే. అవును. దానికోసమే ప్రభుత్వాలు ఉన్నాయి, దానికోసమే పోలీసు ఉంది, దానికోసమే కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. శిక్షించాలి, అంటే పట్టుకోవాలి. గ్లామర్ కోసమే డ్రగ్ వాడతారా? అందుకే రాజకీయ అరే నాయకులు హార్వర్డ్ యూనివర్సిటీలో మనిషి 5,000 సంవత్సరాలకు రీసెర్చ్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు చిన్నగా ముఖం బాగుండు కాదు. ఏ మ్యాన్ హ్యూమన్ లైఫ్ టిల్ 5,000 ఇయర్స్ వరకు చేసే సైన్స్ టెక్నాలజీ ప్రపంచంలో నడుస్తుంటే నువ్వేందాక ఈకలు గోకలు మూతికి మంచిగుంటే మంచిగా అవుతారా అని మూతికి రంగు వస్తే అదే అవుతుంది, గ్లామర్ వస్తుందని. సైన్స్ హ్యాస్ బికమ్ అవును సార్, నా మేజర్ క్వశ్చన్ ఏంటంటే, సబ్జెక్ట్. ఈ డ్రగ్స్ అనేది నేను కేవలం చెప్పేది- సినిమా యాక్టర్లే కాదు, నేను చెప్పేది వినండి. రాజకీయ నాయకులు కూడా నేను వాడుతున్నారు. చెప్పేది వినండి. సైన్స్ ప్రపంచంలో పెద్ద సబ్జెక్ట్ అది. అవును. ఈ పిచ్చకుంట దానికోసం ఏంది, సారీ ఆ పిచ్చకుంట వర్డ్ అన్నది యూజ్ చేయడం తప్పు, కానీ ఈ పనికిరాని సబ్జెక్ట్ కోసం, ఈ పనికిరాని దొంగతనాల కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. ఒక కానిస్టేబుల్ వాడు బట్టి లోపలేయగలుగుతాడు. దానికోసం ఏందా ఇది?
అంటే మీకు మీకు మంచి ఇప్పుడు ఒక సంబంధాలు చిన్న ఉన్నాయి కదా! ఉదాహరణ, సినిమా యాక్టర్లతో ఉన్నాయి, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మీకు అలాంటి చర్చ ఎక్కడైనా విన్నారా? గ్లామర్ కోసమే ఈ డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు నేతలు గాని, సినిమా యాక్టర్లు గాని. అది కరెక్టేనా? చాలామంది వాళ్ళు గ్లామరస్గా, అందంగా, మంచి కథలు పెట్టి తీసి సమాజానికి చూపిస్తున్న ఆ సెక్షన్ను టార్గెట్ చేయటం నా పని కాదు. నిజానికి కూడా వాళ్ళు చాలా కష్టపడతారు. సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు చాలామంది 90% వాళ్ళు కష్టపడతారు. నేను కూడా ఫిల్మ్ నగర్ క్లబ్‌ల మెంబర్‌ను. వాళ్ళు చాలామంది మిత్రులు, నా మిత్రులు కష్టపడతారు. నేనన్నది అది కాదు వాళ్ళకు సార్. చెప్పేది కష్టమా, వినండి. కష్టం కాదు అహా! కాదు. చెప్పేది వ గ్లామర్ పెరిగిద్దా చెప్ డ్రగ్స్ వాడితే? ఆ అపోహ ఎందుకుంది? నేను చెప్పేది వినండి. హ్మ్. గ్లామర్ పెరగడానికన్నా ముఖ్యము సినిమా యాక్టర్లు స్టూడియోలల్ల, టీవీలల్ల రోజు పనిచేసేది ఉంటది కాబట్టి, హ్మ్. అది గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి, దానికి ఏమేమి వాడతారన్నది నాకు పెద్ద అవగాహన లేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఈ ప్రశ్న వేసినావు కాబట్టి, నేను నా మిత్రులను అడుగుతా. నాకు తెలిసినంత వరకు అట్లా ఏదో డ్రగ్‌లతోని గ్లామర్ వస్తదని అది తప్పు విధానము. అది అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది చచ్చిపోతారు. విద్యార్థి దశలో ఎవరైతే పిల్లలు డ్రగ్స్ తీసుకుర్రో వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సీరియస్ ప్రాబ్లమ్ వచ్చి 90% చచ్చిపోతారు. సిగరెట్ ఎంత డేంజరసో డ్రగ్ అంతకన్నా ఎక్కువ డేంజరస్. అది వాళ్ళ వ్యక్తిగతంగా చేస్తే ఒక సమాజంలో వేరే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినది ప్రభుత్వాలకు అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే మంచిదే. దానికి పెద్ద డిబేట్ చేసేది ఏముంది? వాళ్ళని ఇంత ప్రాముఖ్యత ఇచ్చే అవసరం ఏముంది? ఇంత పెద్ద మీడియా సమాజంలో జరిగే విషయాల గురించి మనం మాట్లాడాలి. ఉదాహరణకు ఇవాళ తెలంగాణలో 90% విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 7,000 కోట్లు కాదు. అది ఇవ్వమను. నేను మా పార్టీలో కూడా కొట్లాడుతున్నా, అది చేయమను. ఇవాళ 250 గజాలు ఇవాళ 70 లక్షల మందికి 24 గంటలు ఇస్తే కూడా 9,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద వస్తుంది. ప్రతి పౌరుడికి 250 గజాల సిటీస్లో కాకుండా ఇండ్లు వస్తాయి. 9 లక్షలు ఇస్తే వాడే కట్టుకుంటాడు. నేను డబుల్ బెడ్రూమ్ కడతా, అల్లుడు వస్తే ఏడుంటాడు, మామ వస్తే ఏడుంటాడు, బామ్మర్ది ఉంటాడని ఈ డ్రామాలు అవసరం లేదు. స్టేట్ అవే గివ్ 250 గజాలు 9 లక్షలు ఇచ్చేయి కట్టుకుంటాడు. స్టేటు అసెట్ పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది, సిమెంట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, వర్కింగ్ క్లాస్కు పని దొరుకుతుంది, ప్లస్ పర్మనెంట్ ప్రజలకు ఇండ్లు వస్తాయి. ఇంత సింపుల్ టెక్నాలజీ చేసేందుకు చేత కాదు. కానీ ఈ డ్రగ్స్ గురించి మాట్లాడే అవసరం ఉందా మనకు? ఎడ్యుకేషన్ అవసరము. ఇవాళ వరల్డ్ హ్యాస్ బికమ్ గ్లోబల్. మంచిగా చదువుకున్న ప్రతి విద్యార్థికి నేను ఎన్నోసార్లు ఓల్డ్ సిటీలో చిన్నప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఒక స్టేట్మెంట్ చెప్పిన, కమ్యూనలిజం పోవాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంత మంచి స్కూళ్ళల్లో ఓల్డ్ సిటీలో కట్టుండ్రి. వాడు ఒక గోల్డ్ మెడల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే వాడు ఓల్డ్ సిటీలో ఎందుకు ఉంటాడండి? జూబ్లీహిల్స్లో ఎందుకు ఉంటాడండి? వాడు హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాడు. అట్లా సమాజాన్ని తయారు చేయాలి. కానీ వానికి ఆటో అది మన పండ్ల బండ్ల మీద, అట్టి పండ్ల బండ్ల మీద, చెప్పుల దుకాణాల కింద ఉంటే తప్పకుండా సమాజంలో వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. డెఫినెట్లీ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే మన స్టైలే పెరుగుతుంది. ప్రపంచంలో కూడా మనం కూడా కాంపిటీటర్. చాలా దేశాలకు ప్రజలు అవసరం ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు ఉడితే పనిష్మెంట్, ఇప్పుడు పిల్లలు ఉడితే ఇన్సెంటివ్స్ ఇచ్చే సమాజం వచ్చింది. మనం రేపు జరిగే విషయాలన్నిటి మీద డిబేట్ చేయాలి, తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి, చైతన్యం చేయాలి. అది నాయకుడిని లక్షణం. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని మీరు చాలా దగ్గరగా చూశారు. ఇక్కడ స్టేట్లో, ఢిల్లీలో కూడా. ఒకటి అర్థం కాని విషయం, బాగా తెలంగాణలో చర్చలో ఉన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సీఎంగా ప్రధానమంత్రిని కలవటం అది కామన్. అది అన్ని రాష్ట్రాల్లో సీఎం వెళ్తారు, ప్రధానిని కలుస్తారు, ఇంకా మంత్రులను కూడా కలుస్తారు. ఇక్కడ ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. కేవలం ఇక్కడ సీఎం మాత్రమే కలవడం లేదు. సీఎం ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అటాచ్ అయ్యి బట్టీతో ఉంటున్నారు. ఇది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహమా, బ్యాలెన్స్ చేస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద భయమా, డౌటా? ఇలా చర్చ జరుగుతుంది. అసలు దీని వెనుక ఉన్న లోగుట్టు ఏంటి? జనరల్గా రేవంత్ రెడ్డి గారిని స్పెషల్లీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ఈయన ఏబీవీపీ కార్యకర్త,
ఏబీవీపీలో పనిచేసిండు, ఏబీవీపీ నుంచి వచ్చిండు అన్నది ఒక అభియోగం. రెండవది ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేసుట్లో రేవంత్ రెడ్డి చాలా తెలివికలుగా చేసిండు వాస్తవికంగా. కాకపోతే ఏంటంటే అంతకన్నా నీచ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కొట్టడానికి ఇతను సూట్ అయ్యిండు, వాస్తవానికి సూట్ అయ్యిండు. సరే ఇప్పుడు జరిగింది గతం గత జో హోగా. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ అది ఉన్నది కాబట్టి బీజేపీ లీడర్లు కలిసినప్పుడు అనుమానంతో చేస్తుర్రా అంటే ప్రధానమంత్రిని ఒక సీఎం వెళ్ళి కలుస్తారు కానీ ఎక్కడ పక్కన ఇంకా తోకలేదు అనుమానంతో చేస్తుర్రా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అనగానే మొత్తం అన్నిట్లో నేను కూడా సమానం అనిగిన అదే ఈయన 6 ఫింగర్ పోదామని కాదు. ఈయన నేను ఉండాలి అని వీళ్ళు ఏదైనా కండిషన్ పెట్టిరా, లేక హైకమాండ్ పాలసీయా యాడికి పోయినా ఇద్దరు పోవాలి, ఆయనకు కూడా సమానత్వంగా ఉండాలి. ఆయన కూడా కష్టపడ్డాడు పార్టీ కోసం, నిజంగా బట్టి చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. మొదటి నుంచి కూడా మంచి పొలిటికల్ వర్కర్, నాకు ఇష్టమైన నాయకుడు, అందులో డౌటే లేదు. నేనేం సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, వాస్తవికంగా మంచి కార్యకర్త. అంటే మీ అప్పటి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం బ్యాలెన్స్ చేస్తుంది అనుకోవచ్చా, రేవంత్ని నమ్మటం లేదు అనుకోవచ్చా? రెండు ఉంటాయి డెఫినెట్లీ. నమ్మకపోవటానికి కూడా కారణం ఉంది, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉప ముఖ్యమంత్రి అంటే 6 ఫింగర్ కాదు, నీకు కూడా పవర్స్ ఉన్నాయని కీలకమైన మీటింగ్ కదా సార్. ప్రధాని ఆ క్యారెక్టర్ బట్టి లీడర్ ఉంటాడండి. సపోజు అనామకం తెచ్చి మనము డిప్యూటీ సీఎం పెట్టాం అనుకో, వాడు 6th ఫింగరే అవుతాడు. బట్టి అట్లా కాదు కదా. అవును, బట్టి ఒక పొలిటికల్ యోధుడు, మంచి కొట్లాడి వచ్చినోడు. 6th ఫింగర్ ఎట్లా అవుతాడు? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మహమూద్ అలీ లా కాకుండా మహమూద్ అలీ గాడిన బట్టియే ఆస్పిరెంట్ సీఎంకు, బట్టికి ఎలిజిబిలిటీ ఉండే. క్యాస్ట్ కాంబినేషను, లేకపోతే అక్కడ ఉండే అవసరాలు, పెట్టుబడి ఎక్కువ ఎవరు పెట్టిరు, ఇవన్నీ చాలా చూసి హైకమాండ్ బ్యాలెన్స్ చేసి ఇచ్చిండొచ్చు. బట్టి ఎందుకు తగ్గుతాడు చెప్పు? తగ్గడు. అవును. ఎందుకోసం అంటే పార్టీకి లాయలిస్ట్ మొత్తం బట్టి ఎంబడే ఉన్నారు. రేవంత్ ఎంబడి ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. బట్టికి ప్రతి లాయల్ కార్యకర్త ఇప్పుడు బట్టి నాయకత్వంతో పనిచేస్తారు. ఉత్తమ్కి అవకాశం వచ్చినుండే కానీ ఉత్తమ్ దాన్ని వాడుకోలే, ఆయనతో చేతగాలే. ఆయన ఇంకా మిలిటరీ ఆఫీసర్ లెక్కనే బిహేవ్ చేసి ఆయనకు అంత ఛాన్స్ ఇస్తే కూడా అతను ఎదగలేకపోయాడు. అప్పట్లో కార్యకర్తలు నమ్మలే ఆయన. అంటే కేసీఆర్ మేనేజ్ చేశారన్న టాక్ కూడా ఉంది. పాలిటిక్స్లో ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. అది మేనేజ్ కావటం కాకపోవటం అన్నది నీ వ్యక్తిత్వం ఉండాలి. మేనేజ్ అయినావు కాబట్టి నువ్వు ఎటు కాకుండా అయినావు, లేకపోతే యు ఆర్ ద మోస్ట్ క్లెమర్. నీ కమ్యూనిటీ ఉంది, చెప్పేది నీ కమ్యూనిటీ ఉంది, నీకు 2-3 సార్లు గెలిచిన అవకాశం ఉంది, నువ్వు మంత్రి చేసినావు కానీ నువ్వు రాలేకపోయినావుగా. మంత్రి కానోడే ముఖ్యమంత్రి అయ్యిండుగా, బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. అది దాంట్లో తప్పేముంది? నువ్వు గ్రూప్ మెయింటైన్ చేయలేదు, నువ్వు పార్టీని సరిగ్గా నడపలేదు, కార్యకర్తలకు సరి అయిన నాయకత్వం ఇవ్వలేదు, నీ కుటుంబం దక్క కార్యకర్తలను చూడలేదు నువ్వు, అందుకు నీకు ఆ శిక్ష పడ్డది. తప్పేం చేసిరు వాళ్ళు. ఇప్పుడు భట్టి మీద పోటీకి ఉన్న బీఆర్ఎస్ నేతకు కూడా కేసీఆర్ ₹1 ఇవ్వకుండా ఆ రోజు ఆయన ఏడుస్తూ చెప్పాడు నాకు చెయ్యి ఇచ్చారని. భట్టి గెలుపు కోసం కూడా కేసీఆర్ కృషి చేశారంటారు, మీరేమో లాయల్ అన్నారు జనరల్గా. భట్టి ఏమన్నా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అబ్బాయి? నేను వ్యక్తిగతంగా నాకు భట్టి బాగా తెలుసు. భట్టి 5 గంటలు పనిచేస్తే ఆయన భార్య 10 గంటలు పనిచేస్తుంది. బట్టి అదృష్టం అట్లాంటి పొలిటికల్గా ఆలోచించే వైఫ్ దొరకడం. అంటే ఇవాళ మనం వేరే పార్టీలకు పోయి నేను బట్టిని తిడతానా? మీడియా ఏముంది భయ్, కేసీఆర్ 1,00,000 కోట్లు ఇచ్చిండు బట్టికి అంటాడు. ఒకవేళ ఇస్తే కూడా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు పెడతాడు కానీ మళ్ళీ కేసీఆర్కి పెడతాడా? బట్టి ఇచ్చిండే అనుకుందాం, వాళ్ళు కేసీఆర్కి పెడతాడా? మళ్ళీ బెదిరించి డబ్బులు తెప్పించుకుంటే అనుకుందాము ఒక నిమిషం. ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు పెడతాడు, కాంగ్రెస్ పనిచేసేటోళ్ళకి పెడతాడు. 30-40 సంవత్సరాలు ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటాడు ఆయన కార్యకర్తల నుంచి ఎదిగిన లీడర్ అయిండు. మీదికి వెళ్ళి రాలే, పొలిటికల్ పార్టీలు మార్చి రాలే కదా, 4 పార్టీలు మార్చి లీడర్ అయిండు ఆయన. ఇంకా ఆయనకు నష్టం జరిగింది. అతను పాపం ఇన్నేళ్ళు కష్టపడితే కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చి పార్టీలో ఉన్నాడు, విద్యార్థి దశలో ఉన్నాడు,
ఎన్ఎస్యుఐలో పనిచేసిండు, నేను అధ్యక్షుడు ఉంటే దానికి, ఓకే. యూనివర్సిటీలలో పనిచేసిండు, సింపుల్గా ఉంటాడు, వచ్చినంతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం బట్టికి బాగా ఇంపార్టెంట్ ఇవ్వలేదు, తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, అచ్చా. తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. సీఎం మాటలు చెప్పటమే కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఓకే. లాయల్ పనిచేసిన వాళ్ళని కాపాడలేకపోయింది. వాళ్ళ ఎత్తుగడలేదో మనకు తెలియదు, ఇక్కడ కూడా పోగలది, ఆయనతో పడిపోగలదని ఆ ఎత్తుగడ వల్ల చేసిండ్రేమో. కానీ ఇప్పుడు భట్టి భార్య చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ సీఎం ఇవ్వకుండా మోసం చేసింది అంటారు. బట్టి భార్య మంచి కార్యకర్త అండి. అవును. ఆమె ఆమె ఒక చేతితోని ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పారు. చేతితోని 10 సార్లు అన్నం తిని ఇప్పుడు ఆమె మంచిది కాదని చెప్పాలనా? ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తలకు ఒక దేవత లెక్క పనిచేస్తుంది ఆమె. అవును. బట్టి 10 పని చేస్తే ఆమె 50 పని చేస్తుంది ఆమె. అవును. నేనే ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటుంటే ఆమె కారు పెద్ద రష్లా కారు ఆపి, అన్న అంత దూరం నడవలేడు, అన్న ఏజ్డ్ ఉన్నట్టున్నాడు మా అన్న ఆయన అని కారు ఆపుకొని ఎక్కించుకొని తోలుకొని వచ్చింది. నాకు అప్పటి వరకు ఆమె పరిచయం కూడా లేదు. అచ్చా. మరి ఆమె ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఇట్లా పనిచేస్తుందంటే అసలు బట్టిని పర్మిషన్ తీసుకోదు ఆమె. ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ఆమె తన పప్పు ఉప్పు ఏదైనా వండి పెట్టిస్తుంది. అవును. మంచి మంచి ఒక నాయకునికి అట్లా తన దొరకటం మంచి. పిల్లలు కూడా మంచోరు, 2 కొడుకులు కూడా మంచోరు. ఇంత అహంకారం చూపారు. అంకుల్ అంకుల్ అని మన మీద వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తారు అంకుల్, మీరు మంచిగా ఉండాలి అంకుల్, హెల్త్ ఎట్లుంది అంకుల్, అట్లా మంచిగా మాట్లాడతారు పిల్లలు. తాగుబోతులు పబ్బులు గిబ్బులు పోయే పిల్లలు కారారు. అవి ఆ ఫ్యామిలీ మంచిగా ఉండాలి. సరే, అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అసలు బీజేపీ బలపడటానికి టార్గెట్ చేసుకుంటూ, అంటే ఆ నంబర్ గేమ్లో బీజేపీ బలపడితే కాంగ్రెస్ బలం కూడా ఉంటుంది, తను లాభపడవచ్చని బీజేపీకి సపోర్ట్గా మాట్లాడారంట. ఇప్పుడు దానికి కౌంటర్గా ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అదే మళ్ళా బీఆర్ఎస్ బలపడేటట్టు ఆయన స్టేట్మెంట్లు ఉంటున్నాయనే ప్రచారం ఉంది. దేనికి అలాంటి ప్రచారం అసలు వస్తుంది? కోన్ కిస్క గుట్టంగాడండి. అసలు తెలంగాణలో సౌత్ ఇండియాలో ఈ కిషన్ రెడ్డి లాంటి నాయకుడు ఇంకా 100 ఏళ్ళైనా కూడా పుట్టాడు. ఆ ఎత్తుగడలన్నీ మీడియా ఎత్తుగడలు. నేను స్వయంగా వారితో కలిసి పనిచేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు మీరు ఇంత మాట్లాడితే భట్టి గారి గురించి ఒక చెడ్డ మాట చెప్పగలుగుతా. నేను చాలామంది మాట్లాడినట్టు మాట్లాడినా న్యాయం మాట్లాడాలి. బీఆర్ఎస్ని వేసి తొక్కుతాడు ఆయన టైం వస్తే. మాటలు బయటికి మాట్లాడినా సాఫ్ట్గా ఉన్నట్టు కాదు. సమాజంలో ఒక మంచి వ్యక్తి ఎట్లుండాలని ఉదారికంగా అంత సౌమ్యంగా మాట్లాడతాడు. అతనికి ఎత్తుగడలు తెలివయా, ఈ రాజకీయాలు తెలివయా? తెలియందే నన్ను తీసుకుపోయి ఢిల్లీలో అమిత్ షా తన పరిచయం చేసినాడు. నేను రానన్నా, నాకు వద్దు అమిత్ షా అన్న. లేదా ఇప్పుడు నువ్వు రావాలి. కేసీఆర్కి కిషన్ రెడ్డికి మంచి స్నేహం ఉంది అంటారు. ఆ కాళేశ్వరంలో కూడా వాటాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నానని కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. కావాలంటే ఆయనది ఎంత పెద్ద పోర్ట్ఫోలియోయా, 100 కేసీఆర్లు అయితే కూడా అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉండదు. ఒక ఈవెంట్కు 1000 కోట్లు తెలుసా మీకు? అది ఇంటర్నేషనల్ ఈవెంట్కు 1000 కోట్లు ఉంటాయి. అసలు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ కోన్ కిస్క గొట్టం కేసీఆర్ని ఎందుకు పట్టించుకుంటాడు భయ ఆయన? అసలు కేసీఆర్ ఒక నాయకుని కిందనే చూడాడు ఆయన. తిట్టుడు అంటే ఎట్లా తిట్టాలి భయ్? ఆడెవడో తిడుతున్నాడు చూడు, ఆ మల్లు వాగిల్లు ఆయన పేరేదో ఏదో స్టూడియో పెట్టుకొని తిడితే చూడు, గట్ల తిడితే లీడరా? తప్పు అది. కిషన్ రెడ్డి గారు భారతదేశంలో కాబోయే ముఖ్య నాయకుడు. ఇప్పుడు మాట్లాడేది బీజేపీలో చిన్న చిన్న నాయకుల గురించి. కేసీఆర్కు సంబంధాలు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటా. అసలు కిషన్ రెడ్డి స్థాయే కాదు, పొలిటికల్గా కాదు, ఆయన రైవల్ కూడా కాదు. ఎందుకు మాట్లాడతాడు భయ్? ఆయనకి ఏం అవసరం ఉంది? సపోజ్ ఒక 10,000 కోట్లు కావాలి మన పార్టీకి. మేము భారతదేశాన్ని పరిపాలించుకున్నాం. ఈ గల్లీ దొంగతనం మాకెందుకు భయ్? ఒక మాట లాజికల్గా మాట్లాడదాం. ఈ కిషన్ రెడ్డి గారు ఆయన ఒక 50 ఏళ్ళ ఎవడు చేయండి ఎస్సీ సబ్ క్యాస్ట్ను హెల్ప్ చేయాలని ఆయన మొదటి నుంచి ఇంట్రెస్ట్. కృష్ణ మాదిగని మోడీని అతుక్కునేటట్టు చేసాడు. ఇదే కేసీఆర్ ఏం చేసాడు? జైల్లో పెట్టాడు, 1 నెల రోజులు జైల్లో పెట్టి. ఒక గరీబోడు, నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు కృష్ణ మాదిగ, ఎన్నడో కేసీఆర్ తనకు పోలే కదా ఆయన.
ఇష్టమాదిగం చేసిండా లేదా? అవును. డాష్ మీద దొరికొచ్చిండా లేదా ప్రధానమంత్రి? అవును. నిజామాబాద్లో పసుపు బోర్డు 20 ఏళ్ళకెళ్ళి ఎవడైందే లేదా? ఇంతకుముందు ఎందుకు రాలే? కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయినాక ఎందుకు వచ్చింది చెప్పురా. అవును. ప్రధానమంత్రిని ఒప్పించి కొట్లాడి ఇది న్యాయం మీరు చేయాలి, మా ప్రాంతంలో పెట్టాలి, మేము ప్రజలకు మాట ఇచ్చినామని చేసుకొచ్చిండు. ఇవాళ ఎస్సీల వర్గీకరణకు ఒక పెద్ద మహానాయకునిలోకి వచ్చి ప్రధానమంత్రిని తోలుకరాలే? వచ్చిండా లేదా? ప్రధానమంత్రి వచ్చేది రాక ఆ కృష్ణమాదిని కాగలించుకొని ఇద్దరు ఓరుకోడు అంత పెద్ద అది చేసారు. మొత్తం పరేడ్ గ్రౌండ్ నిండింది. ఇంతకుముందు ఎందుకు నిండలే? అది కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఒక నాయకునికి అండగా నిలబడతాడు, ఒక నాయకునికి అవసరం వస్తే పోతాడు, చిన్న సాయం అడిగితే చేస్తాడు. ఆయన పార్టీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. అవును. తెలుసా మీకు? అవును. ఇవాళ ఎవరు వచ్చిర్రు, తను ఎవరు అపాయింట్మెంట్ ఉంది, మన ఇద్దరం పోదాం పది, ఇప్పుడు ఇవాళ పండుగ కదా. ఆయన ఎవరు వచ్చిర్రు ఎవరు పోయింది కాదు, ఎవరు వచ్చినా నా వాళ్ళే అంటాడు. నేను క్యాబినెట్ మినిస్టర్ను, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నా టైం ఫింటర్ అవుతుంది, కేసీఆర్ లెక్క ఫామ్లో వంటే వచ్చి తాగుబోతుని కలవాలని కాదు, రాత్రి 1 గంటకు నీకు దొరుకుతాడు. అవును. మరి ఆయనకి ఈయనతో సంబంధం ఏందబ్బా? ఆయన ఈ కరప్ట్తో ఆయనకేం సంబంధము? మా పార్టీ ఏమో గోడలు గీకే పార్టీ? వాంతనం ఎంత అనుకునే మాకేం కర్మ పట్టింది? మా కార్యకర్తలే ఎవరికి వాడు ఖర్చు పెట్టుకున్న స్థాయిలో ఉన్నాం మేము. అది తప్పండి మీది. ఇప్పుడు ఈ అంతర్గత కలహాలు ఎలా ఉన్నాయండి పార్టీలో? ఏముండే అండి అంతర్గత? ఇవాళ రేపు యూట్యూబ్లు నడుస్తాయి అవిడితో అంతర్గత కథలు. యూట్యూబ్లు నడుస్తేందుకు అనుకు వస్తాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, 30 ఏళ్ళు కలిసి పనిచేస్తారు. మధ్యలో వచ్చిన వాళ్ళ మీదే బాగా కామెంట్స్ వస్తున్నాయి. బండి సంజయ్ మధ్యలో రాలే, ఆయన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు. బండి సంజయ్ ఆయన ప్రెసిడెంట్ కావటంలో కిషన్ రెడ్డి గారి రోల్ కూడా ఉంది, పార్టీ రోల్ ఉంది. కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతారు కదా, బండి సంజయ్ గారి కన్నా ముందే కదా ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఎప్పుడు వ్యతిరేకం చేయలేగా కిషన్ రెడ్డి. అరవింద్ గారిని కిషన్ రెడ్డి గారికి తన సొంత తమ్ముని కన్నా ఎక్కువ చూసుకుంటాడు కదా. వేరే పొలిటికల్ పార్టీలో ఉండే గ్రూప్ తగాదాలు ఇక్కడ కూడా అట్లా యూట్యూబ్లలో చూస్తే మనం నడుస్తుందేమో, టీఆర్పీ రేటు పెరుగుతుందేమో, మనకు నెలకేమైనా పైసలు వస్తాయేమో అని ఆశకు చేస్తున్న పని అది. వాళ్ళు చేయని, వాళ్ళు బతకని, వాళ్ళ నోట్లు ఎందుకు మన కొడుతున్నావు నువ్వు? ప్రజలు నువ్వు అందరి నోట్లు ఎందుకు మన కొడతావు? వాళ్ళు చేసుకొని అట్లనే బండి సంజయ్ కూడదు, కిషన్ రెడ్డి కూడదు అని టీఆర్పీ పెంచుకొని ఈటలు వెళ్ళిపోతున్నారని, పలాడది ఇది అవుతుందని. పాలిటిక్స్లో వెళ్ళిపోడు ఉండు ఏందండి? రాజకీయాల్లో విధానాలు నమ్మి పార్టీకి వస్తారు, విధానాలు నమ్మనోడు పోతాడు. వాడు ఎవడైతే ఏంది మనకు? మనం విధానాలు మార్చాం కదా నీకోసం నా కోసము. ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇజం యూ బీ దేర్, ఇఫ్ యూ డోంట్ వాంట్ గో అవుట్, హూఎవర్ ఇట్ మే బి. ఈ నల్లధనం తీసుకొస్తున్నాం, తర్వాత 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం, 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం, ఇలాంటి ప్రామిసులు చేసి పెట్రోల్ ధర తగ్గిస్తాం, ఈ డాలర్ ధర తగ్గిస్తాం, రూపీ వాల్యూ పెంచుతామని చివరకు అంటే సెకండ్ టైం ఎన్నికల్లో కూడా కేవలం పబ్లిక్ ఇచ్చింది అక్షింతలు మాత్రమే రామ మందిరానికి సంబంధించి. ఇప్పుడు అక్షింతలు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికలకు పోతున్నారనే కామెంట్స్ ప్రతిపక్ష పార్టీలు మీ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు నువ్వు ఈ ఉద్యోగం బంద్ చేయి, నువ్వు ఒక డైరీ ఫామ్ పెట్టుకో, నీకు 50% సబ్సిడీ ఉంది 2 కోట్లకు. నీకు తెలుసా అది? తెలుసా అది నీకు? నువ్వు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టు, నీకు ₹1 కోటి ఇస్తారు, 100% ఈక్విటీ ఇస్తారు. ఇవాళ దగ్గర 50 లక్షల మంది ఈ బెనిఫిట్ పొందిరు. అదే మీడియాలో నన్ను వచ్చిరా? ఏ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసిందా? చేయదు. మనది ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమా? సెక్రటరీలో దొరుకుతూ ఉద్యోగమా? అది అసలు ఉద్యోగాలు ఇయ్యరు. సపోజ్ నువ్వు డైరీ ఫామ్ పెట్టుకుంటే యూ గెట్ 50% సబ్సిడీ అప్ టు 2 crores. మహిళకి ఇంకెక్కువ ఉంది. ఒక ఫిష్ ఫామ్ పెట్టుకుంటే
నీకు 50% సబ్సిడీ అప్ టు 10 crores. ఒక స్మాల్ స్కేల్ సెటప్ పెడితే ఉన్నది. నువ్వు 10th పాస్ అయిన నుంచి పీజీ దాకా ప్రతి వాడికి స్టార్టప్ కంపెనీస్కు 1 crore ఇస్తారు. ఓకే. కొన్ని లక్షల మంది పెట్టుకుర్రు. అది చెప్పకుండా ఉద్యోగం ఇస్తాడని అంటే ఉద్యోగం అనేది నిత్యం ప్రాసెస్ అబ్బా. ఓకే. ఉద్యోగము ఇది ఉద్యోగం ఇస్తుంది. ఉమ్. చదువుకున్న నిరుద్యోగులు ఇది ఉద్యోగం. ఇది మనం తెలియకుండా మాట్లాడితే ఎట్లా అండి? ఉమ్. ఎనీ స్టార్టప్ కంపెనీ విల్ గెట్ 1 crore. నువ్వు పెట్టు ఈడ ఆ దేశంలో. అవును. ప్రపంచానికి అవసరమయ్యే ప్రతి వస్తువు భారతదేశంలో చేయాలన్నాడు అవును. మోడీ. ఇవాళ ఒక చిన్న టూరిజం ప్రమోషన్కి మొన్న ఎడికి పోయొచ్చాడు. అవును. లక్షద్వీప్. లక్షద్వీప్ ఎందుకు పోయాడు? ఉమ్. నీళ్ళల్లో దుంకే అవసరం ఉందా ప్రధానమంత్రికి? అంటే ఓ స్టార్టప్ కంపెనీ ఆడ హోటల్ పెట్టుకోవచ్చు, ఓ ఓ చిన్న థియేటర్ పెట్టుకోవచ్చు, ఒక చిన్న ఆడటానికి స్పాట్ చేయొచ్చు. అవన్నీ చేయొచ్చు చాలేదా? అవును. ఆ ఉద్యోగాలు ఇస్తాను. మీరు అబద్ధాలు చెప్పే ఉద్యోగాలు ఇస్తాను. బ్లాక్ మనీ అంటే ఆడ పోయి గుంజుకొచ్చేది కాదు. సగం మంది బ్లాక్ మనీను ఆ నోట్లు మార్చినప్పుడే సరెండర్ అయింది. అది మీకు తెలియదు. బ్లాక్ మనీ అనగానే పోయి మోడీ పోయి వేరే దగ్గర దోసుకొచ్చి మనకు నెలకింత ఇస్తాడని ఇప్పటికీ అదే అనుకుంటారు. అది బ్యాంకులో ఉన్న డబ్బుల్ని లాక్కొస్తారు అని. ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవి. ఆడ ఉంటే దేమిటి పనికి రాకుండా చేస్తే అయిపోయి. అదే పాలసీగా అవిటిని దెబ్బ కొట్టాలి. మనం ఇంటర్నేషనల్గా కూడా చూసుకోవాలి. అవన్నీ చేసిండు. మోడీకి ఏమి ఇంట్రెస్ట్ ఉందండి? మోడీకి దేశం తప్ప ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఈ ఇంతమంది మాట్లాడేటోళ్ళు మరి వీళ్ళు ఎందుకు తేలేదు? సరే మోడీ గారు ఇప్పుడు తేలేదు, మరి వీళ్ళు ఎందుకు తేలేదు? అక్కడ ఉన్నాయని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు తేలే? 50 ఏళ్ళు పరిపాలన వాళ్ళు అప్పుడేంది అది గోరెకాళ్ళు దొక్కుతురా? ఏం పని చేస్తున్నారు అప్పుడు? ఇంతమంది నిరుద్యోగులు ఉంటే ఎందుకు స్టార్టప్ కంపెనీ ₹1 కోటి ఇవ్వలే? ఎందుకు చెప్పలేదు? రైతులకు ఇప్పుడు 10,000 ఇస్తుండు. 10,000 ఇస్తుండు. ఓకే. ఎందుకు చెప్పలే? ఇలా పేపర్లో 6th పేజ్ లేచిండు. అది ఎందుకు మీ మీడియా చూపిస్తలేదు? మీరెన్ని చూపించకున్నా 400 పైన 3 గెలుస్తాడు. ప్రజలు నువ్వు చూపిస్తే రియాక్ట్ కారు, వాళ్ళు లాభపడితే రియాక్ట్ అవుతారు. దానివల్ల అవుతారు. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అంటే అమ్మ అనే స్టేజ్కి రావడానికి కారణం మోడీ గారు కాకుండా ఇంకెవరు అన్నారా? అవును. ఎవడన్నా కేంద్ర చేసినా మన దేశాన్ని? అవును. ఇప్పుడు ఎట్లుంది? అవును. ఎక్కడ వేసి పడేస్తున్నారు కదా. ఎక్కడ ఉగ్రవాదులు ఎక్కడ కెనడాలో దాక్కున్నా, పాకిస్తాన్లో దాక్కున్నా, ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్నా వాడు ఎవడో వస్తాడు, చంపేస్తాడు, అయిపోతుంది. ఎట్లా చేస్తుండు? దాని గురించి నేను చెప్తే బాగుండదు. అవును. ఎట్లా చేస్తుండు? అది మోడీ ప్రభుత్వం. ఓకే. తెలుసుకోవాలి మీరు. నిరుద్యోగులను అడ్రస్ చేయాలన్నది మా విధానము. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఇక్కడ ఇతర దేశాల్లో దాక్కున్నా వాడు ఉండలేడు. అంతే ఉండలేడు. అంతే తెలిసింది కదా. అవును. అది మోడీ. ఆ మోడీ లెక్క పనిచేసేవాడే కిషన్ రెడ్డి. ఈయన కూడా కోన్కిస్క కొట్టం కేసీఆర్. వీడు తాగుపోతాడు, ఫాములా ప్రజలను దోసినోడు. కిషన్ రెడ్డి ఇంటికి పోయి చూడు. ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ చేసినోడు. ఇప్పుడు ఒక రాష్ట్ర రూలింగ్ పార్టీకి అధ్యక్షుడు. రేపు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉన్న క్యాండిడేట్ ఆయన. ఆయనతో ఈయనకేం పోలికనే చెప్పు. పోల్చితే కూడా సమకాలికులతో పోల్చాలి. పోల్చకుండా మీరు చెప్తే ఎట్లా చెప్తా నేను? ఇట్స్ రాంగ్. ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ ఎ డైనమిక్ లీడర్, ఈజ్ ఎ మాస్ లీడర్. సామాన్యుల పక్షాన్ని నిలబట్టు. ఓడిపోయిన అట్నే ఉంటాడు, గెలిచిన అట్నే ఉంటాడు ఆయన. నువ్వు ప్రధానమంత్రి ఇచ్చినా మోడీ లెక్కనే ఉంటాడు ఆయన. అట్లా నాయకుడు. మన తెలంగాణలో ఉంటాడు. మనం గౌరవపడాలి కానీ మనమే యూట్యూబ్లలో పెట్టి ఆయన గౌరవం పొడగొట్టి ఆయనకి ఏదైనా అది చేయటం మంచి పద్ధతి కాదు. చేస్తున్న వాళ్ళు అంత ఈజీ కాదు. మేము కూడా ఆలోచిస్తున్నాం దానికి ఆల్టర్నేట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల సంఖ్యను కుదిస్తానంటున్నారు. అవసరం ఏంటి? సాధ్యమా? లేకపోతే ఏమైనా పర్సనల్ బెనిఫిట్ ఏమైనా ఉంటుంది? నిజానికైతే ఇది మంచి పద్ధతి. అరే జిల్లా అంటే ఏంది భయ్? జిల్లా అంటే అసలు పొలిటికల్ నాయకత్వమే కథం చేసి పడేసిండు కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఉండటానికి. ఒక జిల్లా అంటే కనీసం 7-8 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఒక నాయకుడు ఎదుగుతాడు, స్టేట్ లెవెల్ నాయకుడు. అది ఎదగకుండానే చేసిండు. వాడు 4 మండలు కలిసి జిల్లా అంటాడు.
ఎట్లయితుందండి జిల్లా అంటే? ఓ కలెక్టర్ ఎట్లా పనిచేస్తాడు, ఎస్పీ ఎట్లా పనిచేస్తాడు, కోర్టు ఎట్లా పనిచేస్తుంది? ఈజ్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. ఎంత జల్దీ చేస్తే అంత గొప్పతనం అది. వాడు ఏందా 33 జిల్లాలు వేసిండు, ఎక్కడ 10 జిల్లాలు, ఎక్కడ 33 జిల్లాలు, ఏంటి అవి? ఇంకా 50 చేస్తా అంటుండు. ఏమన్నా తెలివి ఉందా? ఎర్రగడ్డ దవాఖానకి వెళ్ళి వచ్చేదన్న ఇది సమాజమా? ఈజ్ డూయింగ్ ద బెస్ట్. ఒకవేళ చేస్తే, చేయకముందు అతను కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ మాటలు మాట్లాడేటోడు. అతను తుంబడే అంటే తుమార బాబ్బడే అనే టైపోడు ఈయన. అది చేస్తే తప్పక అప్రిషియేట్ చేస్తాం. అది చేయాలి కూడా. సాధ్యమైద్దా? 17 చేస్తే చాలబ్బా. సాధ్యమయ్యేది ఏముంది? పార్లమెంటుకో జిల్లా, రేపు రీఆర్గనైజ్ అయితే అవి 10 అవుతాయి. 10 కాన్స్టిట్యున్సీకో జిల్లాలు. ఇంతకుముందు ఉన్నాయి కూడా అంతే కదా. అవును. ఇవాళ 4 కోట్ల జనాభా అయింది కదా. ఒకప్పుడు 3 కోట్లకే ఆంధ్రప్రదేశ్ అందు మనం. తెలంగాణలో ఇవాళ 4 కోట్లు అయింది కదా. అవును. అది అవసరము. 17 కన్నా ఎక్కువ చేస్తే మంచి పద్ధతి కాదు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఇలా అన్ని జిల్లాలు చేసి కేసీఆర్ యొక్క ఉద్దేశం నాయకత్వం ఎవరిని పెరగొద్దు. నా బిడ్డ నా కొడుకు పెరగాలి. ఒక జిల్లా అంటే జిల్లా నాయకుడు అవుతాడు కదా. అంటే రియల్ ఎస్టేట్ లాబీ అంతే కదా. ఒక జిల్లా అంటే ఒక జిల్లాకు నాయకుడు అవుతాడు కదా. జిల్లా నుంచి రాష్ట్ర నాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అసలు జిల్లా నాయకుడినే కానియకుండా పోతే వాడు కాన్స్టిట్యున్సీ నాయకుడు అవుతాడు. అన్న ముగ్గురిని ఎదగకుండా చేస్తే అయిపోయాయి. వాళ్ళదంతా నీచ బుద్ధే కదా. ఎవరిని ఎదగద్దు, ఎవరు రావద్దు. మనము మన కుటుంబం తప్ప ఈ తెలంగాణకి ఇంకేమన్నా చేసిన వాళ్ళు. తెలంగాణ దోచుడు, మన కుటుంబం తినుడు, ఇంకేం చేయలేదు. అంటే ఎమ్మెల్యేలు రాజకీయంగా లబ్ధి పొందారు అక్కడ, జిల్లా ఇవ్వడంతో ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం అక్కడ. అది లబ్ధి కాదండి. దానివల్ల ఎట్లా లబ్ధి అవుతుంది? తెలంగాణ ఈజ్ ఎ స్టేట్ 100 కిలోమీటర్స్ హై క్యాపిటల్ నుంచి ఉన్నది. ఎవరిని మేరుబాని అవసరం లేదు. 400 నిజాం పీరియడ్నే పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపలనే మన స్టేట్ ఉంది, ఎక్సెప్ట్ ఆదిలాబాదు. నువ్వు జిల్లా చేస్తే ఉంది, గ్రామం చేస్తే ఉంది. హైదరాబాద్ దగ్గర ఉంది కదా. హైదరాబాద్ ఈజ్ సిటీ 100 కిలోమీటర్స్ చేసేటంత పెద్ద సిటీ చేయొచ్చు. దిస్ హాజ్ బికమ్ దుబాయ్ కన్నా పెద్ద సిటీ అవుతుంది. మరి దీన్ని విడిచిపెట్టి ఆయన చేసేది ఏముంది? ఉన్నదేంది? జాగ్రఫికల్లీ వీఆర్ రిచ్ పీపుల్. జాగ్రఫికల్లీ, సైంటిఫికల్లీ వీఆర్ వెరీ రిచ్ స్టేట్. అండ్ వీఆర్ ఎన్వైర్మెంటల్లీ వెరీ గుడ్ స్టేట్. ఎవ్రీథింగ్ గోదావరి, కృష్ణ ప్రవహిస్తుంది ఈ స్టేట్లోకి వెళ్ళి. అంత తెలివి లేకుంటే ఏందా? ఉత్త దొంగల లేక దొంగతనం లేక దోసుక తిన్నోళ్ళు అంతే కదా. నేను కట్టలేదు కదా ఉస్మానియా యూనివర్సిటీ, కట్టినామా మనం? లేదు. మరి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ పోయి ఇప్పుడు చూడిపో అని చదివిన వాళ్ళంతా ప్రపంచ మేధావులు తయారవుతారు. అవును. తెలంగాణ ఉద్యమానికి ఆ బిల్డింగే కదా మొత్తం మూల పురుషులు. అవును. వాళ్ళందరినీ తొక్కిండు కదా. తొక్కి బిడ్డని అల్లుని పెట్టి దోషిండు కదా. అంతే కదా. వాళ్ళ ఉసురు ఉత్తకపోతుందా చెప్పు? అవును సార్. తెలంగాణ యోధులను 1100 ఇప్పుడు చచ్చిర్రు, 1969లో చచ్చిర్రు. దగ్గర దగ్గర 2000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఒక్క కుటుంబం బాగుపడ్డది. ఒక్క తెలంగాణ పౌరులకు ఒక్క స్టేట్ వచ్చిందా? అంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క తెలంగాణ సొంతం టిప్పర్ నడుపుకుని ఉన్నాడా? ఎస్కవేటర్ నడిపిన ఉన్నాడా? వాటర్ ట్యాంకులు నడిపిండా? ఏమైనా కృష్ణారెడ్డి, లేకపోతే ఆయన ఇంకో ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లు దేను కమిషన్లు తినా లాభపడా. బిడ్డ అయినాక అల్లుడు, అల్లుడు అయినా కొడుకు, కొడుకు అయినాక ఇంకో అల్లుడు. ఇదే కదా. ఆ కృష్ణారెడ్డి 10 రూపాయల వస్తువును 1000 రూపాయలకు తయారు చేస్తా అని చెప్పుడు ఇళ్ళకు వంచుడు. ఒక్కొక్క ఇల్లు ఎట్లా కట్టిరో చూడు. అసలు మనుషులు ఉండేటి కాదు అవి. పెద్ద సినిమా స్టూడియోలో కట్టిర్రు అవి. రాజుల కోటలు కట్టినట్టు అన్నీ కూలగొట్టి ప్రజలకు వంచితే అప్పుడు చక్కగా అవుతారు. రేవంత్ రెడ్డి ప్రతిదీ బాగా చెప్తుండండి. సినిమా కథ లెక్కలు బాగానే చెప్తున్నాడు. ప్రాక్టికల్గా చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేకత ఉన్న ప్రతి ఇష్యూను అడ్రస్ చేస్తున్న మాట వాస్తవమే. అందుకే ఆ పార్టీ కూడా అడ్వాంటేజ్ దొరికిన మాట వాస్తవమే. దాన్ని మాటల రూపంగా కాకుండా చేతల రూపంగా చేస్తే అన్ని పొలిటికల్ పార్టీస్ అయినా ఎవడైనా ఒప్పుకోక తప్పదు. మనిషి ఇప్పుడు వాడు మన మెదక్లా యాక్సిడెంట్ అయ్యి 20 పిల్లలు చచ్చిపోయారు. మానవత్వం లేదండి. ఇదే కేటీఆర్ ఆడికి పోయి రాలేదు. చిన్న పిల్లలు చచ్చిపోతాయి.
అంత నీచులు వాళ్ళు. ఇప్పుడు ఏదో కార్ రిపేర్ చేసుకొస్తాం, రంగేసుకొస్తాం, దానికి ఇత్తడి పెడతాం. ఇది అవసరమా? రేవంత్ రెడ్డి నిజంగా మంచి పని చేస్తే పొలిటికల్ పార్టీ మా పార్టీగా మంచిని మంచి అంటాం, చెడుని చెడ్డ అంటాం. మేము రేపేది ఇపో మేము పడగొడతాం, ఇది 30 రోజుల ప్రభుత్వమే, 30 రోజులనే అన్ని చేయని మేము అనం. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ అదే అంటుంది అది తప్పది. ఓకే. నువ్వు చేయలేదు కానీ మాట్లాడతావు. ఏదైనా మాట్లాడినావా? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, సిగ్గు లేకుండా నేను అనలేదా అంటాడు. అన్న వాడు పోరలు పెడుతుర్రు, వాడు అన్నది ఇప్పుడు అన్నది అప్పుడు అన్నది ఫోన్లలో పెడుతుర్రు. అదన్నా సిగ్గు అనిపిద్దా? మన నొడితే నేను దళిత ముఖ్యమంత్రి అనలేదు అన్నాడు. తలకాయ కోసుకుంటాను మళ్ళీ ఇంకో సైడ్ పెడతాడు. అబద్ధం కదా? 3 ఎకరాలు అనలే లేదంటాడు. మళ్ళీ వాడు 3 ఎకరాలు ఇస్తామన్నది పెడతాడు. సిగ్గు అనిపించదా ఇట్లా ఆ సోషల్ దాంట్లో పెడితే? ఇవాళ టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే నువ్వు ఒక్క మాట మాట్లాడితే అది ఎప్పటికీ రికార్డ్ అవుతుంది. అవును. అంటే తెలంగాణ ప్రజల పట్ల అలాంటి ఈ ఒపీనియన్ ఎందుకు ఉంది కేసీఆర్కి? ఏం చెప్పినా నమ్ముతాలే అనుకుని అంత కాన్ఫిడెంట్. ఎప్పటికైనా సమాజంలో ఒక చితికిపోయినప్పుడు, ఒక సమాజానికి నష్టం జరిగినప్పుడు కొత్తవాడు మన ప్రాంతం వాడు ఏదైనా చెప్తే నమ్మకం ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు వీడు దొంగ వెళ్తాడని మొదలే వీళ్ళు నిర్ణయానికి వస్తారా? అరే మన ప్రాంతపోడు మన ప్రజల పక్షాన ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, నిజంగా మంచిగా చేస్తాడేమో అని ఆశ ఉంటుంది. ప్రజలు ఆశాజీవులు, ఆశ ఉండే. వీడు ఇంత మోసగాడంటే ఇప్పుడు ఏం చేసిరో చూసినావు. ఇంకా చుట్టుపక్కల బాగా పైసలు ఇచ్చి మేనేజ్ చేసిండు, లేకుంటే జీరోకి వస్తాడు. ఇప్పుడు పార్లమెంట్లో జీరో పెద్ద గుండు చూడ పెడతాడు, చూస్తావు కదా. అందరూ పోటీ చేయబోతున్నారంట పార్లమెంట్కి. కవిత, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కూడా. ఇక్కడ అయిపోయింది. ఆ పార్లమెంట్ భవన్ చుట్టుముట్టు ఏమైనా ధరణి పోర్ట్ఫోలియోలు ఉంటే పెట్టి దుబ్బక తిందామని అనుకుంటున్నారేమో. ఆడ లోపలేస్తారు, గిట్ కార్డ్ కూడా రానియరా. రమ్మని పార్లమెంట్ వాళ్ళకి ప్రజలు ఏం చేస్తారో చూడమని. అంతకుముందు నిజామాబాద్ చేసిరుగా, మన నిజామాబాద్ చేయమని. నిజామాబాద్ కాదట, మల్కాజ్గిరి బాగుందా, ఇంకో దగ్గర ఎక్కువ ఉంది, ఇట్లా సర్వేలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. 24 గంటలలో ఓడగొడతారు, గెలిపిస్తారు. చూసిర్రు కదా. అవును. రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కూడా కొట్టిరు, ఎంపీకి గెలిపించారు. ఇవాళ ఎమ్మెల్యే హోదాను ఓడగొట్టిరు, తన గెలిపించారు. అంటే సమానం ఇచ్చిర్రు. అవునా కాదా? దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంత పొడువు ఇంత పొడువు అంత పొడువు అన్నాడు కేసీఆర్ని ఓడగొట్టిరా లేదా? అవును. ఒక సామాన్య కార్యకర్త ఓడగొట్టిడు. సిగ్గుకు నేను ఇక రాజకీయాలు చేయాలని అలా తెలంగాణ గాంధీ, తెలంగాణ వీరుడు సూర్యుడు అన్నాడు. తుక్కు ఓడగొట్టిరా. ఓడిండా లేదా? 10,000తో ఓడింటి దగ్గర. మా చుట్టాలు ఉన్నారు, మా బొమ్మర్దులు ఉన్నారు, అందరు అనుకొని పోయిండు ఆడికి. ఏమైండు? ఈడ గెలిచిండు లక్కీగా. ఈడ డబ్బులు ఇచ్చి ఓటుకి 20,000 ఇచ్చి గెలిచిండు. ఈడ పైసలు వంచలేదా? అబద్ధాలు ఆడుతుర్రు వాళ్ళు. పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఈ ధర్నీల గిర్నీల దుబ్బినాయి కావా? కాళేశ్వరం దుబ్బినాయి కావా? ఉస్కెల దుబ్బినాయి కావా? ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ తను దుబ్బినాయి కావా? చీటర్స్ వాళ్ళు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు సపోర్ట్ చేసిండే? ప్రజలు ఎందుకు చూడు, అసలు అడ్రస్ లేకుండా ఓడగొట్టిరు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆట ఆడదాం నాగుబాం లెక్క మెల్లగా వెళ్తున్నాడు. అది తప్పది. మనం తప్పయింది. మేము జీవితంలో చేసిన చాలా పొరపాట్లు ఉన్నాయి, మమ్మల్ని ప్రజలు క్షమించాలి, మేము ఇసుంటి తప్పులు చేసినందుకు మమ్మల్ని శిక్షించుండ్రి అని వాళ్ళే వాలంటీర్గా చెప్తే వాళ్ళకి జరంత గౌరవం పెరుగుతుంది. కార్ రిపేర్ చేపిస్తున్నాం, ఇంకా పెద్ద పెద్ద ఉత్తర్వుని మాటలు మాట్లాడుతున్నాం మన అసెంబ్లీలో. ఏందో పీక్ పడేసినట్టు మేము వైసా కడుతూ మీ క్యా అంటుండు. ఇద్దరు బాబు బొమ్మడుదులు గట్టిగా అరవంగానే వాళ్ళకి ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. తీసి నాలుగు కొడతారు, మన సాకలోడు బాండ మీద కొట్టినట్టు కొడతారు. అర్థమైతే లేదు ఇంకా. అది మొదటి దశనే, ఆఖరి దశ దాకా ఉండరు. చూడండి, తెలుస్తుంది ప్రజలు ఏం చేస్తారు. తెలంగాణ యోధుల త్యాగం, తెలంగాణ విద్యార్థుల త్యాగం వృధా కానీయం. తప్పకుండా దానికి న్యాయం జరిగేటందుకు మా లాంటి వాళ్ళం ఇంకా బ్రతుకున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. కేటీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ తప్పులు తెలుసుకున్నాం, మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయము,
కార్ కేవలం సర్వీసింగ్‌కే ఎళ్ళింది అని చెప్తున్నారు. కార్ నిజంగా సర్వీస్‌కి ఎళ్ళిందా? షెడ్‌కి ఎళ్ళిందా? అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగే బంద్ అయిపోయింది ఇప్పుడు. వాళ్ళు ఎక్కిన కారు ఇక మళ్ళా కారు రోడ్డు మీదకి రాదది. ఎందుకోసం అంటే ఇంజన్ మార్చినా ఆ కారు నడవదు. ఇక మోడలే చేంజ్ చేయాలి. మోడల్ చేంజ్ చేయాలంటే ఇప్పుడున్న లీడర్ల ఆ మోడలు రాజకీయాలు ఇప్పుడు లేవు. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రజలను ఇంత నీచంగా చూసిన నాయకత్వము ఇక ఇప్పుడు దాకా రాలేదు. ఇంకా 100 సంవత్సరాల్లో కూడా రాలేదు. ఎంత ఫ్యూడల్ అహంకారి అండి. అసలు ఆయన ఏంది కేటీఆర్ కోన్ కిస్కా గొట్టంగాడు. ప్రజలలో ఏంది ఒక కరీంనగర్ జిల్లాలో ఒక విప్లవ జిల్లాలో అతన్ని గెలిపించిర్రు. ఆ మహేందర్ రెడ్డి చాలా కష్టపడి పార్టీకి పనిచేస్తే ఓవర్ నైట్లో తెచ్చి లీడర్ చేసిండు వాళ్ళ నాయన. ఏ మాటకు ఆ మాట రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్పాడు. మేనేజ్మెంట్ కోటా అని. అది మేనేజ్మెంట్ కోటా కూడా కాదు అది. అది ఇంకా ఏదైనా కోటా అంటే తప్పే లేదు అది. అది దానికి అంత నీచం రాజకీయాలు చేసిన వ్యక్తులు అసలు ఈ పోరాటాల గడ్డ. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. తెలంగాణ అంటేనే ఒక గొరిల్లాలో ఉద్యమాలు చేసిన గడ్డ మీద ఇంత నీచ ప్రభుత్వం, ఇంత నీచపు నాయకుడు అతన్ని ఏందండి ప్రజలలో ఏంది? ఏ సామాన్యుని పక్షానైనా ఆలోచించే శక్తి ఉందా? పొద్దుందాకా సినిమా యాక్టర్లు తాగుబోతులు వెంబడి తిరుగుడు, అహంకారం చూపించుడు, ఆఫీసర్లను బెదిరిస్తుడు, తనకు పడిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించుడు. ఇంతకన్నా నీచంగా అసలు ప్రపంచంలో ఇంతకన్నా దొంగతనం చేసిన పొలిటికల్ పార్టీ అన్నది ఇంకా లేదు, రాదు. అసలు ఏ ఒక్కరైనా అసలు జైలు ఒక్కరోజు కాదు, పుట్టిన నుంచి సచ్చదాకా పెట్టే జైలు వీళ్ళ కోసం నిర్మాణం చేసే పద్ధతిలో చేసిండ్రు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని కారు షెడ్డుకు పోయింది, కారు మా ఇంట్లో ఉంది, కారు మా నాయన బాగా చేస్తున్నాడు. ఏం చేసిర్రు వాళ్ళు? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? 1100 మంది పిల్లలు తన ప్రాణాలు ఒడ్డిచ్చిర్రు. ఎంతోమంది త్యాగాలు, చదువులు మానుకున్నారు. దగ్గర దగ్గర 10 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ ఉసురు ఉత్తగు పోతుందా? తండ్రి కొంత దొబ్బుకున్నాడు, అల్లుళ్ళతో కొంత దొబ్బుకురు, కొడుకు దొబ్బుకుండు, బిడ్డ దొబ్బుకుండు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ దొబ్బుకోరు. ఇంకా వచ్చి సత్య హరిశ్చంద్రుడు నీతి మాటలు చెప్తుర్రు, ప్రజలకేమో సేవ చేస్తామని. కట్టక ఒక కాళేశ్వరం కట్టి ప్రపంచంలో కన్నా అతి దరిద్రంగా కట్టిన డ్యామ్ ఏదైనా ఉంటే అదొకటే. 2 లక్షల కోట్లు 100 టీఎంసీలు కట్టిరు. 70% కమిషన్ తిన్నారు. ఎవడన్నా 1% 2% తింటాడు. ఒక్కరు ఆ తినేది మొత్తం కుటుంబం ఆ డ్యామ్ మీద పడి ఏర్క తిన్నారు. ఇంకా వచ్చి ఇప్పుడు మా కారు షెడ్డుకు పోయింది, మా షెడ్డుకు పోయింది, మా నాయన దాన్ని వాష్ చేస్తుండు, మా బావనేమో దాన్ని కడుగుతున్నాడు, మా బావ సబ్బు పెడుతున్నాడు. ఏం న్యాయం అండి ఇది? ఏమనుకుంటారు వాళ్ళు? అంటే కడియం శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ దుకాణం బంద్ చేస్తాం అంటారు. అంటే పార్టీ పేరు మార్చడాన్ని మారిస్తే మళ్ళీ లైఫ్ ఉంటుందా ఇప్పుడు వాళ్ళకి? బీఆర్ఎస్ మార్చుకొని కారు కొత్త టైర్లు కొనుకరాని, కొత్త ఇంజన్లు కొనుకరాని, వాళ్ళ నాయనని మళ్ళీ కొత్తగా డ్రైవింగ్ మీద ఎక్కినా కూడా ఇక మళ్ళీ తెలంగాణ ప్రజలు నమ్మరు. వారికి ఇచ్చిన గౌరవం ఎందుకు ఇచ్చిందంటే 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు ఈ ప్రాంతం పక్షాన పోరాడుతుంటే ఆ పోరాడుతున్న నటన చేసి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేసి 2 సార్లు అవకాశం తీసుకున్నమాట వాస్తవమే. అవకాశము నిజాం కన్నా పెద్ద దౌర్జన్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే తండ్రి కొడుకుడు అల్లుడే. అసలు నిజాం కూడా మనం ఇంత నీచం పనులు చేయలేదు, ఎక్కడా కరప్షన్ చేయలేదు నిజాం. చలో అక్కడ జరిగిన ఇష్యూస్లో కొంత నిజాంలు పోరాటాలు ప్రజల వ్యతిరేకంగా పోరాడినరు, దానికి చరిత్ర ఉంది. వీళ్ళేంది మొత్తం ప్రజల సొమ్మునే దోచుక తినడు. ఏమన్నా మిగిలిచ్చిరా చెప్పండి? ఇంకా మిగలటానికి ప్రజల పుస్తల కాడికి వెళ్ళి దొప్పుక తిన్నారు వీళ్ళు. ఇంకా దొబ్బేది ఏముంది? వాళ్ళు ఇంకా బాగా చేసేది ఏముంది? ఆ కారు బయటికి ఎట్లా వస్తుంది? ప్రజలు రాణిస్తారా? ఆ కారు అద్దాలు గిద్దాలు అన్నీ ఎత్తుకుపోతారు రోడ్డు మీదకి వస్తే. ఓ టైర్లు గుంజుకపోతాడు, ఓ డోర్లు గుంజుకపోతాడు, ఓ నెత్తి గుంజుకపోతాడు, ఓ డాన్ని గుంజుకపోతాడు. ఇవన్నీ కొత్త డ్రామాలు చేయకమను. కొత్త న్యూస్ ఛానల్ పెట్టించి ఛానళ్ళను మేనేజ్ చేసి, యూట్యూబ్లను మేనేజ్ చేసి, డబ్బులతో మేనేజ్ చేసి, పోలీసుతో మేనేజ్ చేసి, ఇంతకన్నా దౌర్జన్యం ఏమన్నదా?
అంటే పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందా? అసలు పార్టీ ఉండదంటే ఇంకా చీరేదేముంది, వచ్చేదేముంది. ఓకే. బీఆర్ఎస్ అన్న పార్టీ అతని గతం చెప్పటానికే వీలుంది. అందులో ఎవడు ఉండడు ఇంకా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో చూస్తున్నారు అంతే. ఓకే. పొలిటికల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ బిల్డింగ్ కూడా ఉండదు. ఆ పాత పడ్డది శివాల పాటిక దగ్గర ఉన్నది, దాన్ని అట్లనే ఉండేటట్టుగా అవుతుంది పార్టీ.